హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మామ్స్ రెసిపీస్ తెలుగు. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం సాఫ్ట్ ఇడ్లీ అలాగే దానికి కాంబినేషన్గా మటన్ పులుసు ఎలా తయారు చేయాలో చూద్దాము. ఈ రెండిటి కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది కదా. సో ఎండ్ వరకు చూసి ఖచ్చితంగా ట్రై చేయండి. సో ముందుగా ఇడ్లీ కోసం నేను ఇక్కడ 2 కప్పుల దాకా ఇడ్లీ రైస్ తీసుకుంటున్నాను. అలాగే ఇందులోకి 1/2 కప్ అంతా మినప్పప్పు వేసుకుంటున్నాను. అలాగే 1 టీ స్పూన్ అంతా మెంతులు వేసుకోవాలి. మెంతులు వేసుకొని వాటర్ వేసుకొని ఇదంతా ఒక 2-3 సార్లు నీట్గా క్లీన్ చేసుకోవాలన్నమాట. వాష్ చేసుకోవాలి. తర్వాత సరిపడా నీళ్లు వేసుకొని 5 నుంచి 6 గంటల పాటు నానబెట్టుకోవాలి. అలాగే నేను ఇక్కడ 1/2 కప్ అంతా అటుకులు తీసుకుంటున్నాను. అటుకుల్లో కొంచెం వాటర్ వేసుకొని ఒకసారి వాష్ చేసుకున్న తర్వాత ఇంకొంచెం వాటర్ వేసి అది కూడా నానబెట్టేసుకోవాలి. చూడండి, 5-6 గంటల తర్వాత మనకు ఈ బియ్యం పప్పు అన్నది బాగా నానిపోయింది. అలాగే మనం నానబెట్టుకున్న అటుకులు ఉంది కదా, అది కూడా బాగా నానిపోయింది. ఇప్పుడు వీటన్నిటిని కూడా మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. సరిపడా నీళ్లు వేసుకొని వీటన్నిటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నేనైతే 2 రౌండ్లుగా వేసుకున్నాను. సో చూసారా, చాలా మెత్తగా ఇలాగ గ్రైండ్ చేసుకోవాలన్నమాట. దీన్ని ఓవర్ నైట్ కానీ లేదంటే 5-6 గంటలు కానీ ఫర్మెంటేషన్ కోసం పెట్టేయాలి. చూసారా, నేను మరుసటి రోజు మార్నింగ్ తీసి చూసినప్పుడు చూడండి ఇడ్లీ పిండి ఎంత బాగా ఫర్మెంట్ అయిందో, పర్ఫెక్ట్గా ఫర్మెంట్ అయింది. సో దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులో 1 టీ స్పూన్ అంతా ఉప్పు వేసుకుంటున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ అంతా ఇడ్లీ సోడా వేసుకుంటున్నాను. వేసుకొని కొంచెం నీళ్ళు వేసుకొని ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. చూడండి, ఇలాగా ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. బబుల్స్ ఫామ్ అవ్వాలన్నమాట పిండిలో. అప్పుడే మనకి ఇడ్లీలు అన్నవి చాలా సాఫ్ట్గా వస్తాయి. చూడండి, కన్సిస్టెన్సీ సరిపోతుంది. ఇప్పుడు ఇడ్లీ గిన్నె పెట్టుకొని వాటర్ ఉడుకుతుంది కదా, ఇప్పుడు ఇందులో ఇడ్లీ ప్లేట్స్ పెట్టుకొని పిండి వేసుకొని ఇడ్లీని స్టీమ్ చేసుకోవడమే. 10 నుంచి 15 నిమిషాల దాకా ఇలాగా ఇడ్లీని ఉడికించుకుంటే మన ఇడ్లీ అనేది రెడీ అయిపోతుంది. చూడండి, నేను ఏం ఆయిల్ కూడా అప్లై చేయలేదు ప్లేట్కి. అది కాక ఇది స్టీల్ ప్లేట్ నేను యూస్ చేసింది, ఇడ్లీ ప్లేట్. అయినా చాలా ఈజీగా వచ్చేస్తున్నాయి ఇడ్లీ అన్నది. చూసారు కదా, చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. చూడండి, మీకోసం ఒకసారి తీసి చూపిస్తాను. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చాయంటే చాలా చాలా సాఫ్ట్గా వచ్చాయి. అలాగే చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. సో ఇప్పుడు మటన్ సేర్వా చేసుకుందాము. మటన్ సేర్వా కోసం నేను ఇక్కడ కుక్కర్లో ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకున్నాను. అందులో మీడియం సైజ్ ఆనియన్ సన్నగా కట్ చేసి వేసుకున్నాను. అలాగే కొన్ని కరివేపాకు రెబ్బలు వేసుకుంటున్నాను. ఇది కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత ఇక్కడ నేను ఆనియన్, అల్లం, వెల్లుల్లి వీటిని పేస్ట్ చేసి పెట్టుకున్నాను. దీన్నంతా కూడా ఇందులో వేసుకొని ఇది పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ పేస్ట్ వేసుకోవడం వల్ల ఏంటంటే మనకు ఆ గ్రేవీ కన్సిస్టెన్సీ బాగుంటుంది. అలాగే ఒక మీడియం సైజ్ టొమాటోని కూడా పేస్ట్ చేసి వేసుకున్నాను. మీకు ఇలాగ పేస్ట్ చేసి వేసుకోవడం ఇష్టం లేదు అని అంటే అలాగే సన్నగా కట్ చేసి వేసుకోండి. కానీ ఇలాగ పేస్ట్ చేసి వేసుకుంటేనే బాగుంటుంది. తర్వాత ఇందులో పసుపు, 2 టేబుల్ స్పూన్ల దాకా కారం, 1 టేబుల్ స్పూన్ అంతా ధనియాల పొడి వేసుకొని ఇదంతా పచ్చి స్మెల్ పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుంటే ఆ పచ్చి వాసన అంతా పోయి మసాలా బాగా ఫ్రై అవుతుందన్నమాట. ఇప్పుడు ఇందులో నేను క్లీన్ చేసి పెట్టుకున్న 1 కిలో మటన్ వేసుకుంటున్నాను. అలాగే ఈ మటన్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఈ మసాలా అంతా ఈ మటన్కి పట్టేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే నేను ఇక్కడ కొత్తిమీర, కొంచెం 1 టేబుల్ స్పూన్ అంతా మటన్ మసాలా, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకున్నాను. అది క్లిప్పింగ్ మిస్ అయింది, అందుకని నేను చెప్తున్నానండి. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మటన్కి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మటన్ కొంచెం ఆ వాటర్ అంతా ఊరేదాకా కొంచెం ఉడికించుకోవాలి ఒక 10 నిమిషాల పాటు. అప్పుడే ఆ టేస్ట్ అనేది బాగుంటుంది. తర్వాత ఇక్కడ నేను సరిపడా నీళ్ళు వేసుకుంటున్నాను. నేనైతే ఇక్కడ 1 కిలో మటన్కి 2 గ్లాసుల దాకా వాటర్ వేసుకున్నాను.
మీకు కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. వాటర్ వేసుకున్న తర్వాత ఒక 5 విజిల్లు పెట్టుకుంటే సరిపోతుంది. 5 విజిల్ పెట్టుకున్న తర్వాత చూసారా పర్ఫెక్ట్గా మనకి ఈ మటన్ పులుసు అన్నది రెడీ అయిపోయింది. చూడండి నేను మటన్ ముక్కలు చూపిస్తున్నాను. ఎంత సాఫ్ట్గా కుక్ అయ్యాయి కదా. ఇలా ఈజీగా కుక్ అయితేనే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని ఒక్కసారి కలిపేసుకుంటే మటన్ చేర్వా రెడీ అయిపోయింది. సో అంతేనండి, ఇంకా సర్వ్ చేసుకోవడమే. వేడి వేడి ఇడ్లీలో ఈ మటన్ సెర్వా వేసుకొని తింటుంటే ఎంత టేస్టీగా ఉందంటే మా ఇంట్లో అయితే మా వారికి మా బాబుకి చాలా చాలా నచ్చింది. మీకు కూడా చాలా నచ్చుతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఎండ్ వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. అలాగే మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ప్లీజ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. టేక్ కేర్. బాయ్.